जय गुरुदेव। ओम श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। నిన్న మనం గాయత్రి, షోడశి, అగ్ని విద్య ఈ మూడు గురించి మాట్లాడుకున్నాము. గాయత్రి మంత్రం ద్వారా సూర్య విద్య, షోడశి మంత్రం ద్వారా చంద్ర విద్య, ఈ రెండిటి యొక్క కలయిక అగ్ని విద్యగా చెప్పుకున్నాం. నిన్న మనము టాక్ మాట్లాడుకున్న తర్వాత ఒక విషయము క్లారిటీ కొంచెం కలిగింది. ఎలా అంటే మనం ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు మనకి ఏమర్థం అవ్వాలంటే, ఈ సబ్జెక్ట్ మనకు ఇదివరకు తెలిసి చెప్పుకుంటున్నది కాదు. మనము మాస్టర్ గారి అనుగ్రహంతో ఈ విషయాలను మాస్టర్ గారు చెప్పినట్లు మనమంతా కలిసి చెప్పుకుంటూ అందరం కలిసి నేర్చుకుంటున్నాము ఈ సబ్జెక్ట్ని. సో ఇన్ దిస్ ప్రాసెస్ మాస్టర్ గారు మనకి ప్రతిరోజు చిన్నగా చక్కగా ఫీడ్ చేస్తున్నారు, ఒక్కొక్క పాయింట్. సో గ్రాడ్యువల్గా ఎలా చెప్తున్నారో అలాగే మనందరం కలిసి దింపుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. నిన్న మనము గాయత్రి మంత్రం ద్వారా సూర్య విద్య, షోడశి మంత్రం అంటే పంచదశి మంత్రంగా శంకరాచార్యుల వారు ఇచ్చిన కయీల హ్రీం హసకహ హ్రీం సకల హ్రీం 15 అక్షరాలు, సకల హ్రీం తర్వాత శ్రీం అని 16వ అక్షరం యాడ్ చేసుకుంటే అది షోడశి మంత్రం అయింది. శ్రీ లోల లక్ష్మీధర దేశికాచార్యులు తర్వాత మన మాస్టర్ గారు మనకు 16 అక్షరాల షోడశి మంత్రాన్ని చేయించారు. ఈ గాయత్రి మంత్రము, షోడశి మంత్రము యొక్క కాంబినేషన్లో వచ్చిన అనుగ్రహమాల మంత్రాన్ని మాస్టర్ గారు జగజ్జనని మహాయోగీశ్వరీ దేవి మంత్రంగా దిద్దుకున్నారు. తర్వాత ఇప్పుడు ఈ రెండు మంత్రాలు గాయత్రి మంత్రము, షోడశి మంత్రము యొక్క కలయిక అగ్ని విద్య అని చెప్తూ, ఈ అగ్నిని మీరు లలితా సహస్రనామాలలో ఎలా పట్టుకోవాలి అని చెప్పిన పాయింట్ నిన్న మనం నేర్చుకున్నాము. ఎలా లలితా సహస్రనామాలు చేస్తున్నప్పుడు అది ఒక రహస్య విద్యగా లోపల అంతరార్థం తెలుసుకునేటట్లుగా చేయండి. తర్వాత మీరు లలితా సహస్రనామాన్ని మీ ఆచరణలో ఉపయోగించుకునేటట్లు చేయండి అని చెప్తూ ఏమన్నారు, లలితా సహస్రనామంలో ఉన్న సూర్య చంద్ర అగ్ని విద్య తెలియాలి. ఇక్కడ ఏ సూర్యుడి గురించి మాట్లాడుతున్నామో, ఏ అగ్ని గురించి మాట్లాడుతున్నామో అన్న మాస్టర్ గారి మాటలను మనం పదే పదే ఆలోచిస్తూ ఉంటే నెమ్మదిగా ఓపెనింగ్ అవుతూ ఉన్నది. అది భూర్ భువః స్వహ ఈ 3 స్థాయిలను దాటి మహః స్థాయికి మీరు వెళ్ళాలి అని మాస్టర్ గారు చెప్పే సాధనే సమర్థ సద్గురు స్పర్శ సాధన అని చెప్పుకున్నాం. సో స్థూల, సూక్ష్మ, కారణ స్థాయిలు దాటాలి. స్థూల జగత్తును దాటడానికి గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకోండి, బుద్ధి తలం వరకు తీసుకువెళ్తుంది అని చెప్తారు. తర్వాత స్థూల తర్వాత సూక్ష్మ జగత్తును దాటడానికి చంద్ర విద్యగా ఉపయోగపడుతుంది అని తెలుస్తోంది. కారణ జగత్తు దాటడానికి అగ్ని విద్య ఉపయోగపడుతుంది అని తెలుస్తోంది. కాబట్టి స్థూల, సూక్ష్మ, కారణ జగత్తులు దాటుటకు మనము సూర్య చంద్ర అగ్ని విద్యలను నేర్చుకుంటున్నాము అని గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్దాము. నిన్న మనం చెప్పుకున్నట్లు అగ్ని విద్య అంటే శబ్దములను ఉపయోగించుకునేటటువంటి విద్య, పదమును పదార్థముగా మార్చే విద్య. అగ్ని విద్యలో శబ్దములు పదార్థములుగా మారతాయి. అగ్ని విద్య అంటేనే శబ్దములను ఉపయోగించే విద్య అని చెప్పారు. ఇది గుర్తుపెట్టుకుంటూ ఇది స్వహ నిద్రాస్థితిలో మనము ఉపయోగించుకునే విద్య అని చెప్పుకుంటూ అక్కడి నుంచి కిందకి వద్దాం. ఇప్పుడు భూర్ భువః స్వహలో కిందకి వస్తే సూక్ష్మ జగత్తు గురించి
ఇప్పుడు మనం చెప్పుకుంటాము. అది చంద్ర విద్య. అంతర్లోక యాత్ర అంటే మీరు లోపలకు ప్రయాణం చేస్తారు. లోపలికి ప్రయాణం చేసేటప్పుడు మీకు చాలా ఉపయోగపడే విద్య ఏంటి అంటే అదే చంద్ర విద్య. చంద్రమా మనసో జాతః అని వేదమంత్రాలు ఏం చెప్తున్నాయంటే చంద్రుడు అన్నా మనసు అన్నా ఒకటే అని. అంటే ఆకాశంలో కనిపించే చంద్రుడు బ్రహ్మాండం యొక్క మనస్సు లేక ఆ భగవంతుడి యొక్క ఘనీభవించిన మనస్సు అని చెప్పుకుంటే మన శరీరంలో ఉన్న మన మనస్సును మనం చూసుకుంటాము. ఈ మనస్సు మన మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. బయట ఉన్న చంద్రుని గురించి చెప్పుకుంటే ప్రతి అమావాస్యకి పౌర్ణమికి విశేషమైన ఆవేశం మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ చంద్రుడి యొక్క 16 కళలు మన యొక్క మనస్సు మీద ప్రభావం చూపిస్తాయి అని చెప్తున్నారు. కాబట్టి మనము ఇప్పుడు ఈ చంద్ర విద్య నేర్చుకునేటప్పుడు ఇక్కడ సైన్స్ అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికత కూడా ఒక శాస్త్రం అని చెప్పుకుంటూ చంద్రుడి యొక్క 16 కళలు మన శరీరంలో ఎలా పనిచేస్తున్నాయి, అవి ఎలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి అని గుర్తించాలి. ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్నటువంటి కోణమే తిథి, మనం తిథి అంటాము. కాబట్టి పంచాంగ విద్యను మాట్లాడుకుంటున్నప్పుడు పంచాంగ విద్యలో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5 కలిస్తేనే పంచాంగ విద్య అవుతుంది. కానీ మనం ఏం చేస్తాము, తిథి, వారము, నక్షత్రం తెలుసుకుంటాము, అవి చెప్పుకుంటాము. యోగము, కరణం వదిలేస్తున్నారు మీరు అంటారు మాస్టర్ గారు. యోగము, కరణము వచ్చేటప్పటికి శుభయోగే శుభకరణి అనేస్తూ ఉంటారు. అది చేయకూడదు అంటున్నారు మాస్టర్ గారు. ఇవన్నీ కూడా లలితా సహస్రనామాలలో ఉన్నాయి అని చెప్తూ పంచ ప్రేతాసనాసీన పంచమీ పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి ఇలా వీటన్నిటినీ ఇమర్చబడి ఉన్నాయి, నివిడీకృతం చేయబడి ఉన్నాయి లలితా సహస్రనామంలో. అందుకే దీనిని రహస్యనామం అన్నారు అంటున్నారు మాస్టర్ గారు. కాబట్టి వాటిలో ఉన్న ప్రతి మాటని కూడా మీరు విశ్లేషణ చేసి పట్టుకుంటే అప్పుడే చిదగ్నికుండ సంభూత అన్నట్లుగా మీ చిత్తములోని అగ్ని వెలువడుతుంది. ఇక్కడ మాస్టర్ గారు ప్రతిసారి మీరు ఏ సూర్యుడి గురించి మాట్లాడుతున్నారు, ఏ అగ్నిని గురించి మాట్లాడుతున్నారు అని పదే పదే అడగటం ఎందుకంటే మీ చిత్తములోని అగ్ని వెలువడుతుంది. మీ యొక్క చిత్తములో వెలువడిన అగ్ని యొక్క శక్తినే మీరు ఉపయోగించుకోవాలి అన్నారు మాస్టర్ గారు. కాబట్టి లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు ఈ విజ్ఞానాన్ని ఆచరణాత్మకంగా వినియోగించడం నేర్చుకోవాలి మనము. మీరు ఇటు గాయత్రి మహావిద్య, అటు శ్రీ విద్య మీరు పునరుద్ధరించాలి. ఈ పునరుద్ధరించాలనుకున్నప్పుడు అగ్ని విద్య తెలిసిన గురువులనే మీరు పట్టుకోండి అని చెప్తున్నారు. ఏ మంత్రం చేసినా కూడా ఆ గురువును మీరు స్మరించుకోవాలి. గాయత్రి మంత్రానికి శ్రీరామశర్మ ఆచార్య దేవులను తలుచుకుంటాము. అలాగే షోడశ విద్యను చేస్తున్నప్పుడు గురువు శ్రీ లోళ్ళ లక్ష్మీధర దేశికాచార్యులను తలుచుకోండి. గాయత్రితో షోడశితో అగ్నిని పుట్టించగలిగే స్థాయి గురువు ఆయన ఒక్కరు మాత్రమే అన్నారు మాస్టర్ గారు. కాబట్టి ఈ ఇరువురి గురువుల అనుగ్రహంతో గాయత్రి మరియు శ్రీ విద్యను పునరుద్ధరించడం ద్వారా మీరు మహాభారతముని ఉద్ధరించగలరు, మీరు స్థాపించగలరు అన్నారు. ఎందుకని? మహా అంటే ఆ మహా స్థాయికి, రథము అంటే ప్రీతి కలిగించటము, భా అంటే వెలుగు, ఒక మహా వెలుగు మీద ప్రీతి కలిగిన వారముగా మహాభారతీయులము అంటే ఒక మహా వెలుగు మీద ప్రీతి కలిగిన వారముగా లలితా సహస్రనామం చేసుకున్నా లేక సౌందర్య లహరి చేసుకున్నా వాటిని ఆ వెలుగుని ఈ భూమి మీద దింపడానికి మీరు ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఓకే, సో చంద్ర విద్య, అగ్ని విద్య మనం చూసాము. భూరులో భువః స్వహ చూసాము. మనము భూర్ స్థాయి, స్థూల స్థాయి గాయత్రి మంత్రం ద్వారా
ఎలా చెప్పారు మాస్టర్ గారు అనే పాయింట్ని మనము ఫస్ట్లో సౌందర్యలహరి లాంచ్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాము ఒకరోజు, కానీ అది మనము రికార్డ్ చేసుకోలేదు. కాబట్టి ఆ పాయింట్ ఒక్కసారి ఇవాళ రిపీట్ చేసేసుకుందాము. గాయత్రి మంత్రము, షోడశి మంత్రము, ఈ 2 మంత్రాలు మిమ్మల్ని చేయమనడంలో, మీరు వీటిని చేయడంలో అంతరార్థం ఏంటంటే, ఈ 2 మంత్రాల వెనకాల చాలా ప్రాచీన చరిత్ర ఉన్నది. ఆ ప్రాచీన చరిత్ర మొత్తానికి మీరు వారసులు, లేకపోతే మీరు ఇది చేయలేరు. ఇది వరకు ఉన్న ఆసక్తి, లక్ష్యం మీద గురి పోవడం వలన మీరు అదంతా మర్చిపోయారు. మీరు గుర్తు చేసుకోవాలి. మీరు గాయత్రి మంత్రం చేస్తున్నారు, షోడశి మంత్రం చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు అంటే, మీరు ఏవో ప్రమోషన్స్ కోసమో, లేక మీ జీవితంలో ఉండే కుటుంబ సమస్యలు నివారించడానికో అని మీరు అనుకుంటున్నారు. అవన్నీ ఒక సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. కానీ గాయత్రి వలన సౌభాగ్యము, షోడశి వలన భోగము, మోక్షము అన్నీ వస్తాయి. అది కరెక్టే. కానీ మనం చూడవలసింది ఏంటంటే, మనం ఒక సైన్స్ లాగా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మన ఋషులు దేనికోసం సాధనలు చేశారు అనేది మనం చూడాలి. దేనికోసం వాళ్ళు మంత్రాలు కనిపెట్టారు అంటే, సుఖాల కోసం కాదు, మోక్షం కోసం అంతకన్నా కాదు. నిజానికి ప్రపంచానికి భారతదేశం చాలా ఇచ్చింది. మ్యాథమెటిక్స్లో అంకెలు ఇచ్చింది, జ్యోతిష శాస్త్రాన్ని ఇచ్చింది, ఆయుర్వేదాన్ని ఇచ్చింది. కాకపోతే ఆయుర్వేదం ఎందుకు ఇచ్చిందో ఎవరికి ఇంకా తెలియడం లేదు అని ఒక మాట అన్నారు మాస్టర్ గారు. ఆయుర్వేదం అనేది మీకు రోగరహితమైనటువంటి శారీరక స్థితిని ఇస్తుంది. అసలు రోగమే రాకూడదు మీకు. ఇటువంటి వైద్య విధానమే ఆయుర్వేదము. ఈ ఆయుర్వేదానికి బీజము గాయత్రి మంత్రము. ఇంకా గాయత్రి మంత్రము సంగీత శాస్త్రానికి బీజం గాయత్రి మంత్రం, వేదానికి బీజం గాయత్రి మంత్రం, దేవతాశక్తులకు బీజం గాయత్రి మంత్రం. అలా మొత్తం మీద అన్నింటికి సమస్తంగా ఈ దృశ్యమాన జగత్తు, విజిబుల్ వరల్డ్, ఈ జడ జగత్తు, మెటీరియల్ వరల్డ్ మొత్తానికి గాయత్రి మంత్రమే ఆధారము. ఇవాళ ఇది మళ్ళీ ఎందుకు రిపీట్ చేసుకుంటున్నామంటే, స్థూల జగత్తు గాయత్రి మంత్రం ద్వారా ఎలా దాటాలి అనే విషయాన్ని మాస్టర్ గారు ఎలా చెప్పారు అని మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నాం ఈరోజు ఈ సబ్జెక్టు. కాబట్టి ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని మనం పలికేటప్పుడు జపం చేస్తే సరిపోదు. మీరు మంత్రాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారు. గాయత్రి మంత్ర సాధన ఇదివరకు మీరు చేసి ఉన్నారు కనుక దానిని మళ్ళీ జస్ట్ గుర్తు చేసుకోండి. మొత్తం భారతీయ ఆధ్యాత్మికత అంతా కూడా ఒకే ఒక మాట మీద ఆధారపడి ఉంటుంది. ధియో యో నః ప్రచోదయాత్ అంటే మా బుద్ధి మమ్ములను ఆ సన్మార్గము వైపు ప్రేరేపించుగాక. ప్రేరణ ఇవ్వమంటున్నాం మనం. ఆ ప్రేరణ మీ లోపల ఉన్నది. మీలో, మీ బ్రెయిన్ సెల్స్లో అనేక జన్మల సంస్కారాలుగా నిబిడీకృతమై ఉన్నది. వాటిని మీరు లేపండి. వాటిని లేపడానికి మనం ఒక్కళ్ళమే ఇంటి దగ్గర కూర్చుని చేసుకుంటే అవ్వదు. సామూహికంగా కలిసి చేసుకోవాలి. ఇంకా వీలైతే దేవాలయాల్లో కలిసి చేసుకోవాలి. ఈ నియమాలు మీరు పాటించాలి. ఇలాంటి నియమాలు పాటించవలసిన నియమాల్లో ఇంకోటి ఏంటంటే, భౌతిక తలం నుంచి మనం దాటడానికి మౌనాన్ని పాటించాలి. మౌనంగా ఉండండి అని కొన్ని వేల జన్మల నుంచి నేను మొత్తుకుంటున్నాను అంటున్నారు మాస్టర్ గారు. ఎందుకు మౌనం? ఎలాంటి మౌనం అంటే, భూర్భువః స్వః, ఈ 3 జగత్తులలోనూ మనం మౌనాన్ని సాధిస్తే ఋషులు కోరుకున్న ఈ 3 తలాలను దాటించే స్థాయికి మనం ఎదుగుతాము అంటున్నారు. అంటే కోరికలు లేని మౌనము, ఎమోషన్స్, ఆలోచనలు లేని మౌనము, నిశ్చలంగా ఉండగలిగిన మౌనము, ఎంప్టీ, న్యూట్రల్, స్టిల్ అని శ్రీ అరవిందుల వారు చెప్పిన మౌనము. భౌతిక జగత్తులో మనం మెలకువగా ఉన్నప్పుడు
కంటికి కనిపించేదాన్ని భౌతిక తలము, స్థూల స్థలము అనుకుంటాము. ఇంకా రెండవ తలము భువః, కలల జగత్తు అని చెప్పుకుంటాము. స్వహః, నిద్రాస్థితి అని చెప్పుకుంటాము. ఈ 3 తలాలు ఋషులకు మన ఈ 3 జగత్తులు కూడా ఎలా ఉంటాయంటే జడంగానే ఉంటాయట. మనం జీవించే ఈ 3 తలాలు వాళ్ళకి జడంగానే కనిపిస్తాయట. ఇంకా మనం జడ జగత్తులో ఉన్నామని దృష్టితోనే చూస్తారట. ఎందుకంటే వాళ్ళు చాలా లోతుగా వెళ్ళిపోయారు ఇవన్నీ దాటేసి. అంటే ఈ 3 జగత్తులు దాటి ఋషులు వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. ఇంకా సూక్ష్మతలం గురించి చెప్పుకున్న తర్వాత సుషుప్తి, గాఢ నిద్రాస్థితి. అంటే ఋషులు ఏం చెప్తున్నారంటే ఈ సంపూర్ణ సృష్టికి కారణం ఈ జగత్తే, ఈ నిద్రాస్థితే. మీ వ్యక్తిగత జీవితానికే కాకుండా సంపూర్ణ సృష్టికి కూడా అది కారణం కనుకనే దానిని కారణ జగత్తు అన్నారు. కానీ భూర్భువః స్వహ దాటినా కూడా ఋషులకు ఇది ఒక చిన్న విషయం. ఎందుకంటే ఈ 3 తలాలు ఇంపార్టెంట్ కాదు వారికి. వాళ్ళకి ఏంటి ఇంపార్టెంట్ అంటే ఈ 3 తలాలు దాటిన తర్వాత వచ్చే ఒక మహత్తరమైన తలం, అదే మహః. అందుకే ఆ తలంలోని ఆత్మలని మహాత్ములు అంటాము అన్నారు. కాబట్టి భూర్భువః స్వహః మహః. ఈ మహా స్థాయి ఎటువంటిదంటే విశ్వ ప్రణాళిక మహః తలంలో ఉంటుంది అని మాస్టర్ గారు చెప్తారు. మహాలోకంలో ఉన్న విశ్వ ప్రణాళిక మీకు ఎందుకు అర్థం కాదు అంటే మీరు ఈ తలాలలో ఉన్నవారు, విశ్వ ప్రణాళిక మహర్లోకంలో ఉంది. విశ్వ ప్రణాళిక మనకు అర్థమైపోతే ఇంకా అది దాని గొప్పతనం ఏముంటుంది? మనం ఇక్కడి స్థాయిలో ఉన్నాము కాబట్టి అందుకని పరమ గురువుల చరిత్రలు మీ చేత నేను చదివిస్తున్నాను. ఎందుకంటే ఈ 3 స్థాయిలు దాటిన వారు పరమ గురువులు కాబట్టి, వారికి విశ్వ ప్రణాళిక తెలుసు కాబట్టి, వారి గురు చరిత్రలు చదివితే మీరు విశ్వ ప్రణాళికకు అనుగుణంగా పనిచేయగలుగుతారు. కాబట్టి మనము పరమ గురువుల చరిత్రలు చదవాలి అన్నారు మాస్టర్ గారు. ఇంకొకటి, ఈ విశ్వ ప్రణాళిక ఆ మహర్లోకం స్థాయిలో ఉన్నదే అని చెప్పుకుంటూ ఈ ఉనికి యొక్క ఈ ప్రణాళిక మనకి అర్థం కావాలి అంటే అది మన బ్రెయిన్లోనే ఉంది అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఆ బ్రెయిన్లో ఉంది అనే విషయాన్ని చెప్తూ, నేను గాఢ నిద్రపోయాను, నాకు బాగా నిద్ర పట్టింది, నా జీవితం ఇలా ఉంది, నా జీవితం అలా ఉంది అని మనము మన బ్రెయిన్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాము. అలా బ్రెయిన్ ద్వారా ఎలా తెలుసుకుంటున్నామో అలాగే మీరు మీ యొక్క ఇంతకు ముందరే మీరు చేసిన సాధనలను కూడా పట్టుకోగలుగుతారు. అది ఎలా సాధ్యము అంటే ఈ బ్రెయిన్ సెల్స్ ని యాక్టివేట్ చేయడం ద్వారా. ఈ బ్రెయిన్ సెల్స్ ని యాక్టివేట్ చేసే విద్యని శ్రీ విద్య అంటారు అన్నారు. ఇదంతా ఎందుకు మీకు అర్థం అవుతుంది అంటే మీరు ఎప్పుడో ఏదో జన్మలో చేసేశారు. మీకు ఈ విషయం ఇలా చెప్పబడుతున్నట్లు, ఇలా నా ద్వారా మీకు ఈ విషయం చెప్పబడుతున్నట్లు, ఈ మాటలు మాస్టర్ గారు అంటున్నారు, మీకు ఈ విషయం చెప్పబడుతున్నట్లు గొప్ప గొప్ప మహాత్ములకు కూడా ఎవరో ఒకరు వచ్చి చెబితే తప్ప వాళ్లకు వచ్చిన అవకాశం ఉపయోగించుకోవడము అప్పట్లో కూడా చేత కాలేదు. ఈ విషయం మనకి మాటి మాటికి అర్థం అవ్వాలి. మీ బ్రెయిన్ సెల్స్ లో అనేక జన్మల సంస్కారాలతో మీ సాధన అంతా నిబిడీకృతమై ఉన్నది. దానిని మీరు పట్టుకోవాలి అని మాస్టర్ గారు మనకి చెప్తున్నారు. అలానే మహాత్ములకు కూడా చెప్పబడింది వేరే గురువుల ద్వారా అని చెప్తూ, మహాత్మా గాంధీ గురించి కూడా మాస్టర్ గారు చెప్పారు. గాంధీకి కూడా అలా ఉపయోగించుకునే అవకాశం ఎప్పుడు వచ్చింది అంటే ఆయనను రైల్వే కంపార్ట్మెంట్ నుంచి తోసేసినప్పుడు
అని చెప్తూ లాయర్గా ఉన్న గాంధీ గారు ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కితే నువ్వు ఇక్కడ కూర్చోవడానికి వీల్లేదు అని ఆయన పెట్టెను బయటికి విసిరి పారేస్తారు. ఈ చిన్న సంఘటన జీవితాన్ని మార్చేసింది. ఒకవేళ ఈ సంఘటన ద్వారా ఆయన తెలుసుకుని ఉండకపోతే ఆయన ఏ కోటీశ్వరుడు అయ్యేవాడో కదా, ఆయన మహాత్మా గాంధీ అయ్యేవాడు కాదు అన్నారు మాస్టర్ గారు. అంటే నిద్రాస్థితి దాటి స్వహ స్థితి దాటి మహర్లోకంలోకి వెళ్ళగలిగినప్పుడే మీ జీవితాలు మారుతాయి. గాయత్రి మంత్రాన్ని అత్రి మహర్షి లాగానే వాడుకుంటే మారుతాయి. అత్రి స్థాయిని దాటిన వాళ్లే గురువులు. భారతదేశంలో ఈ 3 ప్లేన్స్, ఈ 3 జగత్తులు దాటిన వారే గురువులు. భూర్ భువః స్వహ. అందుకే నేను మిమ్మల్ని గురువుల చరిత్రలు చదివిస్తూ ఉన్నాను అన్నారు మాస్టర్ గారు. వాళ్ళు ఏమంటారంటే భూర్భువ స్వహ మాకు వద్దు అనే స్థితికి ఋషులు ఎదిగారు. భౌతిక జగత్తు మీద మాకు ఇంట్రెస్ట్ లేదు. వారి ఉద్దేశంలో భౌతిక జగత్తు అంటే భూర్భువ స్వహ 3ను. మాకు సంపదలు వద్దు అనడం లేదు వారు. సంపదలు గురువులకు కూడా కావాలి. సంపదలు సంపాదించుకోవడానికి కావలసిన బ్యాక్గ్రౌండ్ ఎలా వస్తుంది అంటే శ్రీ విద్య ద్వారా వస్తుంది అని చెప్పారు. కాబట్టి గాయత్రి మంత్రంతో స్థూల జగత్తును అధిగమించి శ్రీ విద్యను ఉపయోగించి, మళ్ళీ శ్రీ విద్య అంటే చంద్ర విద్య, అగ్ని విద్య అందులోనే ఉన్నాయి, ఉపయోగించి సూక్ష్మ కారణ జగత్తులను అధిగమిస్తారు మీరు. ఈ శ్రీ విద్య మన జీవితంలో ఓ అద్భుతమైనటువంటి సౌందర్య లహరిగా ప్రవహిస్తుంది. కనుకనే శ్రీ విద్యకు పేరు సౌందర్య లహరి అని పెట్టారు శంకరాచార్యుల వారు అన్నారు మాస్టర్ గారు. పంచదశి మంత్రంగా కయేల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం అని సౌందర్య లహరిలో ఇచ్చిన మంత్రాన్ని మాస్టర్ గారు శ్రీం బీజాన్ని యాడ్ చేసి, మాస్టర్ గారు తర్వాత శ్రీ లోల లక్ష్మీధర స్వామి వారు దానిని షోడశి మంత్రంగా చెప్తారు. కాబట్టి ఈ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి అత్రి స్థితి నుండి దాటి మహాత్మా స్థితికి మీరు వెళ్ళగలగాలి అంటే శ్రీం అనే సౌండ్ ఉపయోగించుకుంటే తప్ప ఆ ప్రత్యేక అధ్యాయం ఓపెన్ కాదు ప్రకృతిలో అన్నారు మాస్టర్ గారు. ఈ శ్రీం బీజాన్ని ఉపయోగించుకొని మహాత్మా స్థితికి తీసుకొని వెళ్ళగలిగే ప్రత్యేక చాప్టర్ మీరు ఇవాళ ఓపెన్ చేశారు అన్నారు పూజ్య మాస్టర్ గారు. జై గురుదేవ్.